ఓం శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము మొన్నటి క్లాస్లో ధ్యానం చేసే ముందు మనము ఎలాంటి ప్రిపరేషన్ చేయాలా, సో ఏం చేస్తే మన మనస్సు కుదుట పడుతుంది అని. ఓకే, ఈ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి, చాలామంది ఇది చేయకుండా వెంటనే ధ్యానంలో కళ్ళు మూసుకొని ధ్యానం అని స్టార్ట్ చేస్తారా, అప్పుడు మనసు ఊరంతా తిరిగి మనసు సడన్గా లోపలికి రాదు. ఆ లోపలికి రావడానికే ఒక మెథడ్ అని ఉన్నదన్నమాట. సో ఆ స్టెప్స్ ఫాలో అయితే మన మనసు లోపలికి వస్తుంది. ఆ లోపలికి వచ్చాక కొంచెం కుదుట పడుతుంది. ఆ కుదుట పడిన మనసు మనం ఇంకా అలాగే ఉంచాలన్నమాట. ఓకే, సో ఇంకా అలాగే ఉంచాలి కుదుట పడిన మనసు. సో కుదుట పడడం ఎలాగా అని మనము నేర్చుకున్నాము మొన్న. ఓకే, సో అదే కదా ఈ యోగ సూత్ర పతాంజలిలో కూడా చెప్తారు, 8 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆ 8 స్టెప్స్లో ఉంటేనే ఆ ధ్యానం బాగా కుదురుతుంది, ఆ ధ్యానము సమాధిలోకి తీసుకెళ్తుంది అనేసి. ఓకే, ఆ 8 స్టెప్స్ ఏంటి, నేను సింపుల్ వర్డ్స్లో చెప్తానండి. సింపుల్ వర్డ్స్లో ఏమంటే, మనము ఏం చెయ్యకూడదో చేయకూడదు అన్నమాట. చెయ్యకూడదండి ఏంటి, చెయ్యవలసింది ఏమిటి, కూర్చోవడం నేర్చుకోవాలా. చక్కగా కంఫర్టబుల్గా కూర్చోవడం నేర్చుకోవాలా, కూర్చోండి. ఆ తర్వాత ఆ శ్వాసని కంట్రోల్లో పెట్టుకోండి. ప్రాణాయామ, రిథమిక్ బ్రీడింగ్, ప్రాణం, మనం ఎలాగా శ్వాస తీసుకోవాలనేది 4వది. ఆ తర్వాత శ్వాస తీసుకుంటున్నారు, ఇంకా కళ్ళు మూసుకోవాలి కదా, లేకపోతే చెవులు బయటకు వెళ్తాయి. అక్కడేమంటున్నారు, ఇక్కడేమంటున్నారు, ఒక చిన్న తలుపు శబ్దం అయితే కూడా ఎవరు వచ్చారు అంటే అయిపోతుంది అన్నమాట, మనసు బయటకు వెళ్ళిపోతుంది. అందుకే ప్రత్యాహారం అనేది 5 మన 5 అంగాలు లోపలికి తీసుకోవాలి. 5 పంచ జ్ఞానేంద్రియాలు లోపల మనము పెట్టుకోవాలి. అది లోపల పెట్టుకున్నాక అప్పుడు ఒక ఆకారం మన ఇష్టమైంది, మన ఇష్ట దేవత ఆకారమో లేకపోతే ఏదన్నా అంటే దీపమో ఏదో ఒకటి అది పెట్టుకోవాలా. అది పెట్టుకున్నప్పుడు ఏంటి, వెంటనే అలా నిలబడదు, ఇలాగెలాగెలాగెలాగ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇలాగెళ్తారు. అది స్టడీ అయ్యే వరకు అలాగే కూర్చున్నామంటే దాన్నే ధారణ అంటారు. ఆ ధారణ అలాగా ఉండి స్టడీ అయ్యి ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. ధ్యానం అంటే ఏంటి, ఇంకా మనసు కేంద్రీకరించబడి ఉన్నది దాని మీద, ఆ వస్తువు మీద మనసు కేంద్రీకరించబడి ఉన్నది. ఇట్స్ నాట్ కాన్సన్ట్రేషన్. ఓకే, ఇంకా డీప్గా వెళ్ళడం, ఇంకా అలాగ లోపలికి వెళ్ళి ఏమవుతుందంటే సమాధి స్థితి. ఆ సమాధి స్థితిలో ఏముంటుందంటే ఇంకా అది ఉండదు, ఆబ్జెక్ట్ ఉండదు, నేను ఉండను. రైట్, నేను ఉండను, ఆ వస్తువు ఉండదు, ఏదో ఒక బ్లాంక్నెస్. అది దట్స్ నాట్ ఎ బ్లాంక్నెస్, దట్ మన నిజ స్వరూపం. ఓకే, సో ఇది 8 అన్నమాట. 8 ఫస్ట్ ఏంటి, మనం ఏం చేయదో ఏం చేయకూడదో అది మనం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఇది చేయకూడదు,
చేస్తే మంచిది కాదు, దేవుడికి ఇష్టం ఉండదు, అధర్మం అని. మనం చేయవలసిన కర్మలను కొన్ని ఉన్నాయి. ఆ చేయవలసింది మనము అందరితోటి చక్కగా ఉండాలా, అది దానం చేయాలా, అహింసగా ఉండాలా, మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడాలా, ఇవన్నీ. సో చేయవలసినవి, చెయ్యకూడనివి, చెయ్యవలసినవి, ఇవి రెండు చేస్తే మనసు మంచి మనసు అవుతుంది, మాలిన్యం తొలగిపోతుంది. ఆ మాలిన్యం తొలగిన మనస్సుని మనం కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ కూర్చోవాలా, ఒక చోట చక్కగా కూర్చోవాలా. ఆ కూర్చున్నాక మనము ఊపిరి, ఆ శ్వాసని మెల్లగా తీసుకోవాలా. మెల్లగా తీసుకొని బయటకు వదలడం, తీసుకోవడం, బయటకు వదలడం. ఇంకా మనసు శ్వాస మీదే ఉంటుంది, రైట్. ఆ తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు అన్నీ లోపలికి తిప్పేయాల, మూసేయాలి, అవన్నీని ప్రత్యాహార మూసేయాల, బయట ప్రపంచానికి మూసేయాల. ఇప్పుడు మనం లోపల ప్రపంచంలోనే ఉన్నాము. మన లోపల ప్రపంచంలో ఇప్పుడు మనకి కావలసింది పరమాత్మ, మన ఇష్ట దైవం, మనకి ఇష్టమైన రూపం. ఆ రూపం మీదే మనం పెట్టుకొని మనసు అక్కడే పెట్టేమంటే అది మెల్లగా ఆ ధారణ, ఆ రూపం మీద చూడడం వేసే ధారణ. ఆ తర్వాత ఇంకా దాన్నే స్టడీ చేసి ఉండడం, దాన్ని ధ్యానం అంటారు. ఆ తర్వాత ఇంకా అక్కడ రూపం లేదు, నువ్వు లేవు, ఉన్నది ఒకటి ఆత్మ, స్వయం ప్రకాశాత్మ. దీన్నే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 స్టెప్స్లో వివరించారు. సో ఇవన్నీ స్టెప్స్గా వెళ్ళామంటే చక్కగా కుదురుతుంది. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఇంపార్టెంట్ థింగు మన మనసులో మాలిన్యం తగ్గాల, రాగద్వేషాలు తగ్గాల. దట్స్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మనసులోంచి బయటికి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇంతకాలం చదువుకున్నాము స్వయం ప్రకాశక ఆత్మ మనలోని ఉన్నది, మన బయటనే ఉన్నది అని మనం తెలుసుకున్నాము. కానీ మనకి తెలిసి కూడా మనం కింద పడిపోతున్నాము. ఎందుకు? మన మనస్సు మాయ, మనసు అంటే మాయ. ఆ మాయ చూపిస్తుంది ఇది చాలా ఇంపార్టెంటు, ఈ పని చెయ్యాలా, ఇది బాగుంటుంది, ఇది నీ రెస్పాన్సిబిలిటీ అని జన్మలు ఇప్పుడు ఎంత 60-70 ఏళ్ళు అయినాయి కదా, మనం 60-70 ఏళ్ళుగా ఈ పనే చేస్తున్నామన్నమాట. నా రెస్పాన్సిబిలిటీ, నా రెస్పాన్సిబిలిటీ, నా రెస్పాన్సిబిలిటీ అని నామరూపాలతోనే ఇరుక్కుపోయి ఆ నామరూపాల్లో ఎప్పుడూ రాగద్వేషాలు ఉండే ఉంటాయి. అది అలల్లాగా పైకి కిందకి వెళుతూ ఉంటుంది కదా. సో అప్పుడు పైకి వెళ్ళినప్పుడు చక్కగా ఉంటుంది, మనకు హాయిగా ఉంటుంది. దట్ ఈస్ రాగం. బాగుంది 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 అని. ఆ తర్వాత ఏదో వచ్చిందంటే మన మనసు గుచ్చుకుంటుంది, అప్పుడు మనకి ఇష్టం ఉండదు, ద్వేషం. సో ఇవి నేచర్ ఆఫ్ ద మాయా. దీన్ని ఎవ్వరూ దాటలేరు. మన మనసు ఎప్పుడు భగవంతుడిని పట్టుకుంటుందో అప్పుడు పైకి లేస్తుంది అన్నమాట. పైకి లేస్తుంది, మన మనసు పైకి లెగుస్తుంది. లేకపోతే మాయే ఈ హారిజాంటల్ లెవెల్లోనే ఇక్కడే ఉండిపోతాము. అందుకే మనం ఊర్ధ్వముఖంగా వెళ్ళాలా. ఊర్ధ్వముఖంగా వెళ్ళాలంటే ఏంటి? పైకి వెళ్ళడం. ఈ గందరగోళం ఉంటుంది ఎప్పుడు, ఈ గందరగోళం నుంచి మనం పైకి లెగాల. ఓకే, గెట్ అవుట్ ఆఫ్ దిస్ మెస్ అంటారు స్వామీజీ. సో గెట్ అవుట్ ఆఫ్ దిస్ మెస్ అంటారు. గెట్ అవుట్ ఆఫ్ దిస్ మెస్ అంటే ఏంటి? మన మనస్సుని, మన శరీరం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఇంట్లో ఉండాలంటే ఇంట్లోనే ఉండాలన్నమాట. కానీ మనస్సు మటుకు పైకి వెళ్ళాల. ఓకే, సో అదే మనం ఇలా రాగద్వేషాలు రాగానే మనకు తెలియాలి, అయ్యో నేను మాయలో పట్టుకుంటున్నాను, నేను ఇప్పుడు భగవంతుడిని పట్టుకుంటాను.
అంటే అప్పుడు ఈ మాయ ప్రభావం తగ్గుతుంది. అందుకే కదా ఇంతకాలం ఇన్ని కథల్లోనే ఆ మహాత్ములు, పెద్ద పెద్ద మహాత్ములు ఎవరో ఋషభదేవులు వారు, తర్వాత నారద మహర్షి, ఇంకా ఎన్నో మహాత్ముల పేరు విన్నాం కదా. వాళ్ళందరూ చెప్పింది ఏంటి? నువ్వు భగవంతుని ఎప్పుడు పట్టుకుంటావో నువ్వు అప్పుడే మాయలోంచి లెగుస్తావు, లేకపోతే లెగసీ క్వశ్చనే లేదన్నమాట. భగవంతుడు లేకపోతే. అందుకే ఈ సెక్యులర్ మెడిటేషన్స్ అని అందరూ చెప్పిస్తారు కదా, వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వడం చాలా కష్టం, చాలా స్లో. మనము దేవుడి దయ వల్ల మనమందరం హిందువులము, మనకి రోజు పూజ చేసే అలవాటు, మనకి ఏదో ఇష్టదైవాన్ని పట్టుకోని అలవాటు, అందువల్ల మనం ఇష్టదైవంతో బేగా కనెక్ట్ అయిపోతాము. అందుకే మొన్న ఇది రిషికేష్ వెళ్ళినప్పుడు ఒక స్వామీజీతో మాట్లాడాను అనమాట. ఆయన అన్నారు, ఇంతమంది ఫారినర్స్ వస్తారు, వాళ్ళందరికీ చాలా ఇంట్రెస్ట్, చాలా డెడికేటెడ్, అర్థమవుతుంది అంతా ఉంది, కానీ వాళ్ళు అసలైన ఎసెన్స్ పట్టుకోలేకపోతున్నారు అని. ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంటే, వాళ్ళకి మనలాగా కృష్ణుడితో అనుబంధము, శివుడితో అనుబంధము, లేకపోతే దేవితో అనుబంధము అలాంటివి లేవు. ఇప్పుడు చూడండి, నవరాత్రి రాగానే మనం ఏంటి, నవరాత్రి వచ్చేసింది, మనం లలితా సహస్రనామం చేద్దాము, సో దుర్గా సప్తశతి చేద్దాము అనేసి దేవుడికి పువ్వులెట్టి అలంకారం చేసేసి నైవేద్యం చేసేసి ఇవన్నీ చేస్తున్నాము. ఎందుకు? మనకి కనెక్షన్ ఉందన్నమాట. అందుకే దట్ కనెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనం ఇంత దూరం వచ్చాము. ఇంత దూరంలో మనం ఏం నేర్చుకున్నాము? ఒక 3-4 క్లాసుల ముందు చెప్పాను కదా నేను, వెలుగు. మన నిజస్వరూపం ఏంటి? భగవంతుడి నిజస్వరూపం ఏంటి? భగవంతుడి నిజస్వరూపము రాముడు, కృష్ణుడు ఆకారాలు కాదు, అవన్నీ టెంపరీ ఆకారాలు. కానీ నిజస్వరూపం ఏంటి? నిజస్వరూపము స్వయం ప్రకాశక ఆత్మ, వెలుగు. ఆ వెలుగు ఎక్కడుంది? బ్రహ్మాండం అంతా నిండి ఉంది. ఆ బ్రహ్మాండానికి పైన కూడా వెళ్ళింది. ఆ బ్రహ్మాండంలో మాయ ఉంది. ఆ మాయలో అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఏమున్నాయి? ఈ ఏంటి, గ్రహాలు ఉన్నాయి, స్టార్స్ ఉన్నాయి, ఆ తర్వాత మిల్కీ వే ఉన్నది, గెలాక్సీస్ ఉన్నాయి, ఇవన్నీ అన్నమాట. క్లస్టర్స్ ఆ చిన్న చిన్న గ్రహాలన్నీ చేరుకొని ఉంటాయి, అవన్నీ అన్నమాట. అదే మిల్కీ వే అంటారు, ఏదేదో అంటారు, గెలాక్సీ అంటారు, పేర్లు ఉన్నాయి కదా. అన్నీ ఆ గ్రూప్స్ అవన్నీ ఎక్కడ ఉన్నాయండి? అవన్నీ బ్రహ్మాండంలో ఉన్నాయి. అవన్నీ మాయ అన్నమాట. ఏ నామరూపం చూసినా అది మాయ, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతి నామరూపం, ప్రతి కదిలివి అవన్నీ మాయ. కదలంది, ఎప్పుడు స్థిరంగా ఉండేది, మారంది, అన్ని చోట్ల ఉండేది, అదే పరమాత్మ. పరమాత్మలో మార్పు అని లేదు. పరమాత్మ ఇప్పుడు పుట్టారు అప్పుడు వెళ్ళిపోతారని లేదు. పరమాత్మకి పుట్టుకని లేదు. పరమాత్మ అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు అని లేదు. ఆయన ఉన్న చోటే ఉంటారు. మనమందరం ఆయనలోనే ఉన్నాము. ఓకే, ఇప్పుడు పరమాత్మ స్వరూపం ఏంటి మనం నేర్చుకున్నాము? స్వయం ప్రకాశక ఆత్మ. స్వయం ప్రకాశం అంటే ఆ ప్రకాశం, ఆ వెలుగు భగవంతుడి వెలుగు, ఒరిజినల్ వెలుగు. ఆ స్వయం ప్రకాశక ఆత్మ, ఆ వెలుగు. మొన్న మనం ఎక్సర్సైజ్ చేసాం కదా, చిన్న మెడిటేషన్ చేసాం కదా, అది ఏంటి? ఫస్ట్ ఏం చేసాము? ఫస్ట్ ఉండేదంతా భగవంతుడే, ఆ భగవంతుడే వెలుగు. ఆ వెలుగులో నేను ఉన్నాను అని సెకండ్ స్టెప్. ఫస్ట్ ఏంటి? నేను వెలుగులో ఉన్నాను, అది నంబర్ 1, రైట్. సెకండ్ స్టెప్ కొంచెం ఎదుగుతున్నాము. ఆ ఎదిగేటప్పుడు ఏమన్నాము? ఆ వెలుగే నాలో కూడా ఉన్నది. ఓకే, ఫస్ట్ ఈ బాడీతో ఐడెంటిఫై చేసాము.
ఆ తర్వాత ఆ వెలుగు కూడా నాలోనే ఉన్నది. సెకండ్ స్టెప్. ఇంకా అలాగ అలవాటు చేసుకొని ధ్యానం చేసి ఇదే జ్ఞాపకం పెట్టుకొని ఆ వెలుగు నాలో ఉన్నది, పరమాత్మ నాలో ఉన్నారు, అదే దట్ ఈస్ సెకండ్ స్టెప్. దానికి మనం గట్టిగా పట్టుకున్నామంటే కొంతకాలానికి నేను అది పోయి ఉన్నది వెలుగు ఒకటే. నేను అనుకుండేది అహంకారం, నా ఈగో. ఆ నీ ఈగోకి ఉనికి అని లేదు, అంతా భగవంతుడే ఉండేది అని. అప్పుడు భగవంతుడిలో కలిసిపోయాక ఆ వెలుగు నేనే అని. ఓకే, చూడండి ఇప్పుడు కనపడుతుందా చూడండి, ఇది ఈ పిక్చర్ వేసాను చూడండి. ఈ పేపర్ ఉన్నది కదా, వైట్ పేపరు, ఆ వైట్ పేపరే వెలుగు, ఆల్ పర్వేసివ్ కాన్షియస్నెస్, ఆ వెలుగు అన్నమాట. సో ఆ వెలుగులో ఈ ఆకారం ఉన్నది. సో అందుకే ఈ ఆకారం ఫస్ట్ చెప్తుంది, ఇప్పుడిప్పుడే జ్ఞానం నేర్చుకుంటుంది, అందుకే చెప్తుంది, ఈ ఆకారం చెప్తుంది నేను వెలుగులో ఉన్నాను అని. సో కొంతకాలం సాధన చేసాక తెలిసింది ఆ వెలుగే నాలో ఉన్నది. ఆ వెలుగే లేకపోతే ఈ శరీరం పనిచేయదు, ఆ వెలుగే నాలో ఉన్నది. ఓకే, అది సెకండ్ స్టెప్. ఫైనల్ స్టెప్ ఉండేదంతా ఆ వెలుగే. నేను అనేది ఈ ఆకారం పడిపోతుంది ఒకరోజు, ఇంకా మిగిలింది ఆ వెలుగు ఒక్కటే. ఓకే, ఇది మీరు జ్ఞాపకం ఉన్నది. ఓకే, జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ లెవెల్కి ఎలాగ వెళ్తాము అనేసి నేను ఇప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. మీరు నేను చెప్పిన ప్రకారం మనోనేత్రంలో నేను చెప్పింది మీరు చూడాల. ఆ చెప్పింది మీరు చూసి ఆ తర్వాత మీరు ఇంకేం చెయ్యాలో, కళ్ళు మూసుకొని మీరు ఏం చెయ్యాలో మనసుతోటి మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మనసులో ఓంకారం 9 సార్లు చెప్పండి. మనస్సులో ఓంకారం 9 సార్లు చెప్పండి. అప్పుడు శరీరంలో కలిగి ప్రకంపనలు గమనించండి. సో ఇప్పుడు మీ శరీరంలో కలిగిన ప్రకంపనలు ఎక్కడికి ఏ ఏ అవయంలోకి వెళ్ళినాయో మీకు తెలుసు. ఇప్పుడు నాడి శుద్ధి ప్రాణాయామ.
5 నిమిషాలు నాడి శుద్ధి ప్రాణాయామ. అది చేసేటప్పుడు మనసు ఇంకా లోపలికి వెళ్ళి మనం చెప్పిన మాట వింటుంది. ఇప్పుడు ఈ నాడి కళ్ళు అలాగే మూసుకోండి. మనసు ఇప్పుడు కొంచెం కుదుట పడింది. హృదయంలో భగవంతుడి పాదాలు చూడండి. మెల్లగా శ్వాస తీసుకుంటూ వదలండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. మనోనేత్రంలో మన హృదయంలో భగవంతుని పాదాలు దర్శించుదాం.
భగవంతుని నిజస్వరూపం వెలుగు. ఆ ఆకారాన్ని పాదాలు టెంపరరీ. సో ఇప్పుడు మనం నిజస్వరూపం, భగవంతుని నిజస్వరూపం చూద్దాము. ఆ పాదాలు ఏంటి? నిజస్వరూపం ఆకారంగా అయింది. సో ఆయన నిజస్వరూపం ఏంటి? వెలుగు. ఆ పాదాల చోట్లో వెలుగు చూడండి, ఒక దీపంలాగా ఉంటుంది. చాలా పవర్ఫుల్, ప్రకాశవంతమైన దీపం లాగుంటుంది ఆ వెలుగు. ఆ పాదాల చోట్లో ఇప్పుడు పాదాలు కనపడటం లేదు, ఆకారం లేదు, వట్టి వెలుగే. ఆ వెలుగే భగవంతుడి నిజస్వరూపం. ఆ వెలుగు మన ఛాతీ ఫుల్లుగా నిండిపోయింది. ఛాతీ మొత్తం ఆ వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగు అలాగా కిందకి మన కడుపు, మన నడుమ, మన కటి ప్రదేశానికి వరకు ఆ వెలుగు నిండిపోయింది. దగ 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 అని మెరిసిపోతుంది. ఆ వెలుగు అలాగా మన కుడి తొడ, కుడి మోకాలు, కుడి కాలు, కుడి పాదం, కుడి పాదాల వేళ్ళు ఫుల్గా ఆ శరీరం లోపల ఫుల్గా ఉండేది ఆ వెలుగు. ఇప్పుడు ఎడమ తొడ, ఎడమ మోకాలు, ఎడమ కాలు, ఎడమ పాదం, ఎడమ పాదాల వేళ్ళు, కాంతి నిండిపోయింది. మన శరీరం ఛాతీ నుండి కాలి వేళ్ళ వరకు కాంతితో నిండిపోయింది. ఇప్పుడు అదే కాంతి కుడి భుజం, కుడి చేయి, కుడి అరచేయి, కుడి వేళ్ళు మొత్తం వెలుగుతో నిండిపోయింది. ఎడమ భుజం, ఎడమ చెయ్యి, ఎడమ అరచేయి, వేళ్ళు వెలుగుతో నిండిపోయినాయి.
కంఠం, మన మొహం, మన తల, మన చెవులు, మన వెనకటి భాగం అంతా వెలుగు. ఈ శరీరమంతా వెలుగుమయం. ఈ శరీరంలో ఉండేది వెలుగు. ఆ వెలుగు స్వయం ప్రకాశక ఆత్మ. ఆ వెలుగు వల్లనే ఈ శరీరం కదులుతుంది, మాట్లాడుతుంది, పనిచేస్తుంది. ఉన్నది వెలుగే. ఆ వెలుగు శరీరం మొత్తం ఆవరించింది. లోపల వెలుగే, బయట వెలుగే. ఆ పరమాత్మ, బయట ఉన్న వెలుగు ఆ పరమాత్మ, లోపల ఉన్న వెలుగు ఆ పరమాత్మ. ఆ పరమాత్మకి లోపల బయట అన్న భేదం లేదు. ఆ భేదం వట్టి అహంకారానికి. నేను ఈ ఆకారాన్ని అన్న అహంకారానికి మాత్రం లోపల బయట. పరమాత్మలో ఈ శరీరం ఉంది. ఈ శరీరం తాత్కాలికం. ఉండేది ఎల్లప్పుడూ ఉండేది ఈ వెలుగు ఒక్కటే. ఈ వెలుగుతో ఈ గది అంతా నిండిపోయింది. ఈ గది మొత్తంలో ఈ వెలుగే ఉంది. అంతటా ఈ వెలుగే. ఈ ఇల్లు మొత్తం ఆ వెలుగే. ఈ ఇంటిలో అన్ని చోట్ల ఆ వెలుగే. ఆ వెలుగే మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లోనే ఉంది. ఈ శరీరం ఎలాగ దగదగదగ అని మెరిసిపోతుందో, ఈ ఇంట్లో ఉన్న మా కుటుంబ సభ్యులందరూ ఆ వెలుగుతో, ఆ శరీరంలో ఉన్న వెలుగుతో మెరిసిపోతున్నారు. సర్వం వెలుగు, సర్వం బ్రహ్మమయం. ఆ బ్రహ్మే వెలుగు, స్వయం ప్రకాశక ఆత్మ. ఆ వెలుగే ఈ చుట్టుపక్కలంతా ఉంది. మా ఇంటి చుట్టుపక్కలంతా ఉన్నది ఇదే వెలుగు.
ఉన్నది ఈ వెలుగొక్కటే. అన్ని చోట్ల ఉండేది ఈ వెలుగొక్కటే. నేను ఉన్న రాష్ట్రం ఫుల్గా ఉన్నది ఈ వెలుగు ఒక్కటే. ఈ దేశం ఉన్నది ఈ వెలుగులోనే. ఈ భూమండలం ఉన్నది ఈ వెలుగులోనే. ఈ గ్రహాలు నక్షత్రాలు ఉన్నాయి ఈ వెలుగులోనే. అన్నీ వెలుగుతో నిండిపోయినాయి. ఈ ముల్లోకాలు ఉన్నాయి ఈ వెలుగులోనే. ఈ ముల్లోకాల్లో ఉన్న జీవరాశులందరూ వాళ్ళ శరీరాలు ఈ వెలుగులోనే, ఈ వెలుగుతోనే నిండిపోయి దగ 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 అని మెరిసిపోతున్నాయి. ఈ బ్రహ్మాండం మొత్తం ఈ వెలుగులోనే ఉంది. ఈ వెలుగు అంతటా వ్యాపించి ఉంది. ఈ వెలుగు ఈ బ్రహ్మాండాన్ని దాటి కూడా ఉన్నది. అన్ని చోట్ల ఉన్నది ఈ వెలుగే. ఈ బ్రహ్మాండం ఈ వెలుగు నుండే ఉద్భవించింది. ఈ బ్రహ్మాండం ఈ వెలుగులోకే కరిగిపోతుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న జీవరాశులన్నీ ఈ వెలుగు ఆకారాలు. తాత్కాలికమైన ఆకారాలు. ఈ ఆకారాలన్నీ వెలుగులోనే ఉన్నాయి. ఈ ఆకారాలన్నీ తాత్కాలికం.
అన్నీ వెలుగులోనే కలిసిపోతాయి. మిగిలింది ఒక్క వెలుగే. ఆ వెలుగులో నేను అనుకుండి ఈ ఆకారం మిథ్య అంటే తాత్కాలికం. నా ఈ శరీరం మొత్తం వెలుగులోనే ఉంది. ఈ శరీరం పనిచేసేది, నడిచేది, చూసేది, వినేది అన్నీ వెలుగు ఉన్న మూలాన జరుగుతున్నాయి. నేను అనుకుని ఈ ఆకారం తాత్కాలికం. నా నిజస్వరూపం ఈ వెలుగు. నేను అనుకుండి ఈ ఆకారం వెలుగు నుండి పుట్టింది, వెలుగులోకే మాయమవుతుంది. నేను అనుకుని ఈ మనస్సు ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది. అదే నా స్థానం. ఆ వెలుగే నా స్థానం. ఆ భగవంతుడే నా ఆశ్రయం. ఆ భగవంతుడి స్వరూపమే నేను. నేను ఈ శరీరాన్ని కాను. నేను ఆ భగవంతుడి స్వరూపం. ఈ శరీరం పడిపోయిన తర్వాత నేనుగా భగవంతుడిలో ఐక్యమైపోతాను. ఆ భగవంతుడు, ఆ పరమాత్మ అన్ని చోట్ల వ్యాపించిన వెలుగు. ఉండేది ఆ పరమాత్మ, ఉండేది ఆ ఒక్క వెలుగు ఒకటే. ఆ వెలుగే స్వయం ప్రకాశక ఆత్మ. నేనే ఆ స్వయం ప్రకాశక ఆత్మ. నా అహంకారం
కరిగిపోయిన తర్వాత ఉండేది ఆ స్వయం ప్రకాశక ఆత్మ. ఈ ఆకారానికి కోరికలు అనేది మిథ్య. ఈ మిథ్యా ప్రపంచం రాగద్వేషాలతో దుఃఖమయం. నా నిజస్వరూపం స్వయం ప్రకాశక ఆత్మ ఆనందమయం, పరమానందమయం, బ్రహ్మానందమయం. ఆ ఆనందం, బ్రహ్మానందం నాలోనే ఉంది. ఈ ఆకారం పడిపోయిన తర్వాత కూడా ఉండేది ఒక్కటే, బ్రహ్మానందం. ఈ బ్రహ్మాండంలో ఉండి అన్ని మిథ్యాస్వరూపాలు, తాత్కాలికం. ఆయా జీవుల కోరికల ప్రకారం ఆ జీవనం నడుస్తుంది. నేను ఈ శరీరంలో ఉన్నంత వరకు నా ప్రేమను అందరికీ పంచుతాను. అజ్ఞానులందరికీ పంచుతాను. అందరికీ జ్ఞానబోధ చేస్తాను. అందరినీ వాళ్ళ నిజస్వరూపాన్ని కోసరం సాధన చేయించుతాను. అందరూ ఈ మాయా ప్రపంచంలో జ్ఞానం సంపాదించి సంతోషంగా ఉంటారు. ఆ ఆనందం లోపలే ఉందని తెలుసుకుంటారు. అందరూ పరమానంద భరితులుగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.
सर्वे जना सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। మీరందరూ అలాగే ఇంకొంచెం సేపు కళ్ళు మూసుకొనే ఉండండి. మీ నిజస్వరూపంలో స్వయం ప్రకాశక ఆత్మలో రమించండి.